అండి, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా చెల్లెలు చికెన్ పకోడా చేస్తుంది. చూడండి మా చెల్లెలు. హాయ్ అందరికీ శుభోదయం. ఈరోజైతే నేను చికెన్ పకోడా చేస్తున్నాను. నిన్న మూవీకి వెళ్ళామండి, సూపర్ ఉందండి. చిరంజీవి మూవీ సూపర్ అంటే సూపర్గా ఉంది. ఫన్నీ ఫ్యామిలీ వాళ్ళు కూడా బాగా ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగుంది. ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగుంది మూవీ. కానీ ఏంటంటే నిన్న వెళ్ళాను, బాగుంది, కానీ నా కాలు మెట్టిపోయిందండి. బాగా బాధేసింది. అది కూడా నేను చూసుకోలేదు. వాష్రూమ్కి ఇంటికి వచ్చి మొత్తం వెతికాం ఫ్రెండ్స్, ఇంటికాడ కనపడలేదు. వాష్రూమ్ దగ్గర నా దగ్గర మెట్టిపోయిందక్క అని చెప్పింది. మేము మొత్తం వెతికాం, కనపడలేదు ఫ్రెండ్స్. మొత్తం వెతికిన ఒక్క మెట్టితోనే ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్. మా ఆయనకి చెప్తే మా ఆయన ఏమన్నాడంటే వదిలేసే వెతకొద్దు అని చెప్పేశారు. అందుకని ఇంక వదిలేసి వచ్చేసాను. కానీ కొంచెం బాధగానే ఉంటుంది కదా ఏదైనా వస్తువు పోతే, అందుకని ఇంకా వదిలేశాను. అప్పుడు పాపం ఫ్రెండ్స్, రాత్రి అన్నం కూడా తినలేదు ఫ్రెండ్స్. నేనే చెప్పి అన్నం తినిపించాను ఫ్రెండ్స్. అవును, నిజమే, అది మాత్రం నిజమే ఫ్రెండ్స్. మా అక్కే పెట్టింది నాకు. మా అక్క నాకు ఏమైనా అలిగినా కూడా, ఏమైనా బాగాలేకపోయినా కూడా గోరుముద్దలు వినిపిస్తుందండి. మా అత్తమ్మని చూడండి ఫ్రెండ్స్, ఏదో పని చేస్తుంది, చూపిస్తాను ఉండండి. మా అత్తమ్మ చూడండి ఫ్రెండ్స్, మా అత్తమ్మని చూసారా? ఈరోజు పప్పులు అయిపోయాయంట ఫ్రెండ్స్, పప్పులు కాలుస్తుంది. స్కూల్కి పొమ్మంటే ఫ్రెండ్స్, ఈ అమ్మాయిని వెళ్ళి స్కూల్ టీచర్ చూడాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఈరోజు చికెన్ పకోడా చేస్తున్నాను. ఏందో నాకు హెల్త్ బాగాలేదు వారం నుంచి, అందుకని చికెన్ తినలేదండి 1 వీక్ వరకు. అందుకే చికెన్ తినాలనిపించింది, అందుకే పకోడా చేసుకొని తింటున్నాను. పాపం ఎక్కువ తింది ఫ్రెండ్స్, 6 ముక్క తింటుంది. అలా నమ్మబాకండి, నేనే మా ఇంట్లో ఎక్కువ తినేది ఫ్రెండ్స్. నిజంగా ఫ్రెండ్స్, అయినా బాగలేకుండా తెచ్చుకునే అంత తినేసింది ఫ్రెండ్స్ చికెన్ని. అయినా భయంకరంగా ఇబ్బంది పడింది ఫ్రెండ్స్. అలా అని కాదు, కడుపు నొప్పి వచ్చేసింది బాగా భయంకరంగా. దాన్ని చూసి నాకు భయం వేసింది ఫ్రెండ్స్. ఒకసారి మేము షాపింగ్కి వెళ్ళాము. షాపింగ్కి వెళ్తే అప్పుడు పాపం సడన్గా కడుపులో నొప్పి వచ్చేసింది. ఇంకా ఆ రోజు నైట్ స్టమక్ పెయిన్ విపరీతంగా వచ్చేసింది ఫ్రెండ్స్. నేను చూడలేకపోయాను. మేము షాపింగ్కి వెళ్ళాము. షాపింగ్కి వెళ్ళి తిరిగి వచ్చే టైంకి స్టమక్ పెయిన్ వచ్చేసి ఆ రోడ్లోనే కూర్చునేసింది ఫ్రెండ్స్. వచ్చాక హాస్పిటల్కి తీసుకెళ్ళాము ఫ్రెండ్స్. చూడండి, అయినా ఇది మారదు ఫ్రెండ్స్. 2 ముక్కలు అంటది, 5 ముక్కలు ఈట్ చేసేస్తుంది. దొంగ ఫ్రెండ్స్, ఇది చిన్న లేదండి. ఇంట్లో దొంగని శివుడు కూడా పట్టలేదు ఫ్రెండ్స్, అటువంటి దొంగ ఫ్రెండ్స్. అదేంటో కానీ నాకు అర్థం కాదు ఫ్రెండ్స్. అన్ని దొంగతనం చేసి ఫ్రెండ్స్, చికెన్ ఓన్లీ. ఎంత ఆపుకుందా అనుకున్నా కూడా ఆపుకోలేకపోతున్నాను చికెన్ విషయం వరకు. అందుకే చాలా ఎక్కువ తినేసాను. అమ్మ నెలంతా చికెనే తిన్నాను, అందుకే బాగాలేకుండా వచ్చేసింది. పాపం దొంగ అన్నానని అన్నిట్లో దొంగ అనుకోబాకండి ఫ్రెండ్స్. ఓన్లీ చికెన్ దొంగ ఫ్రెండ్స్, దీని పేరు చికెన్ దొంగ. చూసారా, చికెన్ పకోడా వేయించింది ఫ్రెండ్స్. ఇప్పుడు కనుక నేను లేకపోయింటే 2 ముక్కలు లోపల వేసేసి ఉంటుంది ఫ్రెండ్స్ పొట్టలో. అలాగే ఈరోజు మా చెల్లెలు చికెన్ పకోడాతో పాటు పాలకూర మటర్ కర్రీ చేస్తుంది ఫ్రెండ్స్. చూసారా, మా అక్క వాళ్ళు ఎప్పుడు తినలేదంట, మా ఇంట్లో వాళ్ళు ఎవరు తినలేదంట. ఇదే ఫస్ట్ టైం చేయడం ఇంట్లో. పాలకు మటర్ మొలకలు కూడా వచ్చేసాయి ఫ్రెండ్స్. కర్రీ చేస్తున్నాను. చూడండి, మొలకలు వచ్చేసాయండి. కానీ మొలకలతో తింటే ఆరోగ్యానికి మంచిదే, కానీ అది కూడా ఉదయం పూట తినాలి. మొలకలు వచ్చేసాయి చూసారా. చెట్లు కూడా వస్తాయి దీనికి. చెట్లు కూడా వస్తే ఆకులు తినొచ్చు కాబట్టి. ఆకులు తినొచ్చా? తినొచ్చు. ఆకులు అంటే ఏంది? మొలకలే కదా అన్నది కదా, తినొచ్చు. ఓకేనండి, ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకి వస్తాం. బాయ్.